నా పేరు హిజ్కియా. నా మనసును కొంచెం నేను గర్వించాను. నాకు అతి విస్తారమైన ధనము ఐశ్వర్యం వచ్చినందుకు నాకు ఒక మరణకరమైన వ్యాధి వచ్చింది. ఓ సేవకుడు వచ్చి నాకు చెప్పారు, నువ్వు మరణం అవుతున్నావు, నీ ఇంటి చక్క పెట్టుకో అని ఈ హిజ్కియా చెప్తున్నారు. అప్పుడు నేను హాస్పిటల్ సంప్రదించలేదు. నా హృదయం అనే ఇంటిని చక్కపరుచుకున్నాను. గోడ తట్టు త్రిప్పి నా ముఖమును యథార్థపరునై నీ సన్నిధిలో ఎలాగో నడుచుకున్నాను. కృపతో నన్ను జ్ఞాపకం చేసుకో యేసయ్యా అని నేను కన్నీరు కార్చి ప్రార్థన చేయగా, ఏ సేవకుడైతే నువ్వు మరణం అవుతున్నావని చెప్పాడో మరల అదే దైవజనుడు నా దగ్గరకు వచ్చి దేవుని మాట చెప్పారు, హిజ్కియా నీ కన్నీటిని నేను చూచి తిని, నీ ప్రార్థన నేను ఆలకించి తిని, నీవు చనిపోవు, నీ ఆయుష్ను పొడిగిస్తున్నాను, నీకు నేను ఆరోగ్యమును కలగజేస్తున్నాను.